హాయ్ అండి. ఈరోజు పచ్చి మామిడికాయలతో పులిహార చేసుకుందాము. మదర్స్ డే కదా, పిల్లలంతా తింటారు. ఈరోజు చేసుకుందాము. ఈ పచ్చి మామిడికాయలతో పులిహార చేసి పిల్లలకి పెట్టబోతున్నాను. ఇలా తొడియాలన్నీ కట్ చేసుకుందాం. ముందు తొడియాలు కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఎంత చిక్కు తీసుకున్నామండి. కాయలంతా ఇలాగా ఇవ్వండి. కాయలన్నీ ఇలా చిక్కు తీసి పెట్టుకున్నాను నేను. 3 కాయలు. ఇప్పుడు ఈ తురుంలాగా పట్టుకోవాలండి. ఇది ఇలా చెక్కుకుందాం. కాయల్ని ఇలా చెక్కుకోవాలి. కాయలు సన్నగా తురుంలాగా వచ్చేస్తుంది కదా. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇది ఇలా తురిమేసుకుంటే అసలు వేడి అన్నం లేయంగానే చక్కగా కరిగిపోద్దండి. బాగా శుభ్రంగా కాయలన్నీ తురిమేసాను నేను. ఇలా గింజలు వచ్చేసినాయి. ఈ తురంతో ఇప్పుడు పులిహోర కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ అన్నం వండి పెట్టుకున్నాను నేను. కొంచెం పొలుగ్గా ఉండేలాగా ఇది ఇలా వండి పెట్టుకున్నానండి. ఇది ఇట్లాగా ఈ అన్నాన్ని ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాం. కొంచెం దీనిలోకి వేసేసుకుంటున్నాను ఉడికిన అన్నాన్ని. నేను 1/2 కిలో అన్నం వండానండి. ఇది 1/2 కిలో అన్నానికి చిన్న కాయలు కదా మామిడికాయలు, అవి 3 కాయలు సరిపోయినాయి. అయ్యే పెద్దదైతే 1 సరిపోతుందండి. నేను 3 కాయలు వేసేసాను. సరిపోద్దండి ఇంక అన్నం. అది ఎందుకంటే వేడిగా ఉంది కదా అన్నం బాగా. ఇది పొలుపు మీద వండుకొని బాగుంటుంది. ఇక ఇది ఈ వేడి అన్నంలో ఇది తురుము వేసేస్తున్నానండి నేను. తురుము వేసేసి కలిపేస్తే చక్కగా మెత్తగా అయిపోద్దండి తురుము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. లైట్గా పసుపు, జీలకర్ర, కొంచెంగా జీలకర్ర వేసానండి వేడి అన్నం మీద. కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం 1 రవ్వంతా 1 స్పూన్ బెల్లం తురుము వేసానండి దీంట్లో. ఇప్పుడు కలబెడదాం మొత్తం. ఇక ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం వేసేసుకుని. చూడండి ఎక్కడా కూడా మామిడికాయ పీస్ అంటూ ఉండదండి, కరిగిపోతుంది. ఆ వేడికి చక్కగా కలిసిపోతుంది అనమాట అన్నంలో. పసుపు కూడా నేను వేసింది సరిపోయింది. ఇదిగోండి చూడండి చక్కగా కలర్ కానీ అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు ఎక్కడా కూడా ఇదిగో పీసులు లేవు చూడండి. మామిడికాయ పీసు కూడా లేదు. మామిడికాయ పీసు లేకుండా చక్కగా అన్నంలో కలిసిపోయింది చూడండి. ఇక చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకోవచ్చండి. ఇక వేయలేదు కదా. ఉప్పు వేసుకుని కొంచెం సాల్ట్. ఇప్పుడంతా కలిసిపోయినాయి కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. 2 స్పూన్లు వేసానండి ఇప్పుడు సాల్ట్. ఇవన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసి కలిపేసేసాను. ఓకే అయిపోయింది. మనం సాల్ట్ కలుపుకున్నాం కదండి, కొంచెం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు మనం తగినంత వేసుకోవటమేనా చూసుకొని. ఉప్పు మాత్రం సరిపోయిందండి. నేను 2 స్పూన్లు వేసాను, చక్కగా సరిపోయింది. 2 స్పూన్లు వేసా కదండి, సరిపోయింది. పులుపు అన్నీ సరిపోయినాయండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను వేసిన అన్నానికి అన్నిటికీ చక్కగా పులుపు కూడా మంచిగా సరిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి మనం. ఓకే ఓకే అండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. దీని మీద కళాయి పెట్టేసుకుందాము. ఇక కళాయి పెట్టండి, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ ఫ్రై అవ్వాలి కదా, కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఆయిల్. ఇప్పుడు దీనిలో క్యారెట్ కూడా వేసుకుందామండి.
క్యారెట్ కూడా తురిమేసానండి. ఇందాక మామిడికాయ తురిమాం కదా, అలాగే క్యారెట్ కూడా తురిమాను. కొత్తిమీర చల్లుదాం కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ కలిపెడదాం. ఈ వేడి మీద అది కూడా కలిసిపోతుందండి. ఇక బాగుంటుంది పచ్చి వాసన లేకుండా. అందుకని వేడిగా ఉంది కదా అన్నం, అందుకని వేసేసాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర మాత్రం. మీరందరూ చేసుకొని తినండి. ఈ సమ్మర్లో మామిడికాయల సీజన్ కదా, ఇప్పుడు మామిడికాయలు దొరికేది ఇప్పుడేను. అసలు మిక్సీలో వాటిలో వేసుకు అవసరం లేదండి. ఇలా చెక్కు తీసి కలుపుకుంటే చాలు. చూడండి అసలు పీసులు లేకుండా కలిసిపోయింది అనమాట చక్కగా. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు వేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి, కొన్ని పచ్చిపప్పు అండి, ఇవి పల్లీలు అండి. పల్లీలు కూడా వేసాను నేను. ఇప్పుడు అవన్నీ ఫ్రై అవ్వాలి. ఇక ఇవి ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇంకా పోపు ఉంటుంది కదా, అవి వేసుకోవాలి. ఓకే అండి, కొంచెం జీలకర్ర. ఇందాక అన్నంలో అయితే కదా, వద్దే అవసరం లేదండి. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందాము, ఒక 2 స్పూన్లకి. కొద్దిగా మినపప్పు గింజలండి పోపు దినుసులకి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఇక ఇవన్నీ కొన్ని పచ్చిమిర్చి అండి. ఈ మధ్యలో కట్ చేశానండి పచ్చిమిర్చిని. సన్నగా చాకుతో మనం మధ్యలో కట్టుకు పెట్టేసుకుని ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఓకే అండి, ఇక పచ్చిమిరకాయలు కొట్టుకోండి, మంచిగా ఏగిపోయినాయండి. ఇవి అన్నంలో నంచుకు తింటుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. ఇంకా కరివేపాకు వేసేసాం కదా, అయిపోయింది. పోపు అయిపోయింది. ఇక ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇక చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారా, ఇది పోపు మొత్తం బాగా ఫ్రై అయింది. చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర ఉందండి, అది కూడా వేసేస్తున్నాను. ఇక ఓకే, ఇదిగండి. ఓకే అండి, ఇదిగో పోపు అంతా దీని మీద పోసుకున్నాం ఇప్పుడు. ఓకే, పులిహోర రెడీ అండి. అసలు ఈ పులిహోర ఈ రకంగా కనుక మీరు చేసుకుని తింటే వదలరండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అమ్మ చాలా బాగుందని మీరే చెప్తారండి కామెంట్లో. ఒక్కసారి ఈ విధంగా చేసుకుని తిని చూడండి మామిడికాయ పులిహోర. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పానని కాదు, నా కోసం చెప్పట్లేదు నేను, ఎందుకంటే ఎప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో. చాలా బాగుంటుంది ఈ పులిహోర మాత్రం. ఈ విధంగా చేసుకోండి మీరు. ఈ సమ్మర్లో మామిడికాయలు మళ్ళీ సీజన్ పోతే రాదు కదా, ఇలాగే చేసుకోండి. నేను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు ఇంకా తినాలనిపిస్తుంది. సూపర్ గా ఉంది. రుచి నేను చెప్పలేనండి అసలు, తింటుంటేనే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా, బాగా తింటారు అందరూ. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కామెంట్ రూపంలో చెప్పండి. మంచిగా మీ అందరు కూడా రండి, తొందరగానే చేసి పెడతాను నేను కావాలండి. ఓకే అమ్మా, బాయ్ నాన్న. బాయ్.